అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో రాజుగారి రొయ్యల పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడు చేసినా అప్రిసియేషన్ వచ్చే ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేద్దాం. ముందుగా కేజీ రొయ్యలని శుభ్రం చేసిన తర్వాత వచ్చిన ఈ అర కేజీ రొయ్యలని కొంచెం ఉప్పు కారం నూనె వేసి నీరంతా ఎగిరిపోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల చిట్టి ముత్యాల రైస్ని బాగా కడిగి నీరు లేకుండా వడగట్టుకోవాలి. ఈ పులావ్కి తప్పకుండా చిట్టి ముత్యాల రైస్నే వాడాలి. అప్పుడే పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది. వీటితో పాటు చిన్న సైజు ఉల్లిపాయలను తొక్క తీసి ఉల్లిపాయ పలంగా ఉండేటట్లుగా వేసుకోవాలి. ఈ రాజుల రొయ్యల పులావ్కి ఇది మస్ట్ ఇంగ్రీడియంట్. ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే సగానికి కట్ చేసి పెట్టుకోండి. ఒక 10 వెల్లుల్లి రమ్మలని దంచి పెట్టుకోవాలి. 4 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఒక అరకట్ట కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పుదీనా. ఇప్పుడు మసాలా పొడి కోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 అనాస్ పువ్వు, ఒక చిన్న జాపత్రి, ఇది ఆప్షనల్, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 10 మిరియాలు, 15 లవంగాలు, ఒక 8 ఇలాచీ. ముందుగా మసాలా పొడి కోసం మొత్తం మసాలాలన్నిటినీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పొయ్యి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి, లేదంటే మసాలాలు మాడి టేస్ట్ మారిపోతుంది. ఇవి బాగా వేగిన తర్వాత పక్కకు పెట్టి చల్లారాక పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్, 3 స్పూన్ల నెయ్యి వేసుకుని ఆయిల్ వేడెక్కాక దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత రొయ్యలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు కాబట్టి ఎక్కువగా వేపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలని ముందే వేస్తే చెదురైపోతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకోవాలి. ఇవి బిర్యానీ రెడీ అయ్యేపాటికి బాగా మగ్గుతాయి. ఇవి కొంచెం వేగాక వడగట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్కి మంచి టేస్ట్ రావాలంటే ఈ చిట్టి ముత్యాల రైస్ని బాగా వేపుకోవాలి. అప్పుడే బిర్యానీకి ఒక మంచి వాసన టేస్ట్ వస్తాయి. బియ్యాన్ని కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, పొడి చేసుకున్న మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. మసాలా పొడి వేసిన తర్వాత అడుగు అంటకుండా కలుపుతూ బియ్యాన్ని వేయించుకోవాలి. ఈ మసాలాలు, కారం, ఉప్పు అన్నీ బియ్యానికి పెట్టి బియ్యం బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న కొలతలకి డబుల్ క్వాంటిటీలో
అంటే 3 కప్పుల రైస్కి 6 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత బాగా కలిపి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి 7-8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఏడెనిమిది నిమిషాలకి 70-80% వాటర్ ఇంకిపోయి ఒక 20-25% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలకి ఆల్మోస్ట్ నీరు అంతా ఇంకిపోయి బియ్యం కొంచెం పలుకుగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు పైనుంచి కిందకి కలుపుతూ ఉండడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది మరియు రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు పులావ్ రెడీ అయిపోతుంది. మూత ఓపెన్ చేసి కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలాగే ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల రైస్ ముద్దగా ఉండకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఐదు నిమిషాల తర్వాత మీరు మూత ఓపెన్ చేస్తే గుమగుమలాడే రాజుగారి రొయ్యల పులావ్ రెడీ. ఈ పులావ్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ఈ రొయ్యల పులావ్ చేసి చూడండి, మీకు కాంప్లిమెంట్స్ పక్కా గ్యారంటీ. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.